సో వెల్కమ్ బ్యాక్ టు గంగో ఫ్యామిలీ. ఈ బెనరాన నా బండి తీసుకుపోయాడు బబ్బు గాని బండి అనుకోని డ్రిఫ్ట్లు కొడతా అది కొడతా అన్నట్టు ఓరిస్తారా బబ్బు గాని బండి ఇది, నా బండి అది. ఆడిపోయి తాళం పట్టుకొని బబ్బు గాని బండి తీసుకోవచ్చునా అంటుడు. అరే నీ అమ్మ నా బండి తీసుకోవచ్చున్నావాడా, నీకు అర్థమైతే ఎవరు లేక అనుకుంటున్నా మీరు బండి తీసుకొని వస్తారు. మీరు అయితే మేము రాకపో అందుకే రాలేదు. సారీ ఎసుడు వంది ఎవరిదానా బండి ఒకటే తిరుగుతున్నావు. కానీ ఒక మాట చెప్పాలా, ఎంత బాధపడ్డానా రాత్రి చెప్పు. సినిమాలో హీరో సాంగ్ కావాలొద్దా? కావాలన్నా కార్ అవసరం వద్దు మనకి. కార్ తోటి చిల్లర మనకెందుకు? సరే వదిలేదు వదిలేదు. తుడపకిలే చిన్నగా రాసుకో. సో వెల్కమ్ బ్యాక్ టు గంగో ఫ్యామిలీ. మీరైతే నేను వీడియో చూసిరా, ఈ బెనరాన నా బండి తీసుకుపోయాడు బబ్బు గాని బండి అనుకోని. అయినా నరేష్ నీకు ఆ బెన్నర్కి లొల్లేంది అసలు? ఏం లేదు, నా కార్ అడుగుతుండు, నేను ఇయ్యనా ఇస్తే ఏమైంది ఒక రోజు ఇస్తే ఏమైంది కారు లేకరా ఏదో బండి అడిగిండు, బండి ఇస్తే అయిపోతుంది. ఆయన కార్ తీసుకోబోతుండే రైట్ ఉట్టి సీటు పోతామా, ఒకటే రౌండ్ ఇచ్చిండు. ఇంకోటి ఏంది అని కార్ బి రాదు. అవ్వా నా రాదు ఇచ్చిండు నాకు, అది కూడా ఒకటే ట్రావెల్ ఇచ్చిండు. ఈయనేమో డ్రిఫ్ట్లు కొడతా అది కొడతా అన్నట్టు ఓరిస్తారా? అరే నీ కారు ఖరాబ్ అవుతుంది అని చెప్పి నువ్వు భయపడుతున్నావు. అది సరేనా లొల్లి అయింది వీళ్ళిద్దరికి. ఈయన ఫోన్లు లేపుతలేడు, ఆయన ఫోన్లు చేసి లేపుతలేడు. సరే బబ్బు గాని బండి ఇది, నా బండి అది. ఆడిపోయి తాళం పట్టుకొని బబ్బు గాని బండి తీసుకోవచ్చునా అంటుడు. అరే నీ అమ్మ నా బండి తీసుకోవచ్చున్నావాడా, నీకు అర్థమైతే గంగు చూస్తే వీడియో కథం కాదు, నాకు నిద్ర పడతలే. అమ్మ బబ్బు బండి అని చెప్పి నా బండి తీసుకోవడం వచ్చింది రాత్రి 3 గంటలకు వచ్చి తీసుకోవాలి. 3 గంటలకు మనం తిరగము కానీ ఇట్లా అమ్మ గలీజ్ అనిపిస్తుంది. 3 గంటలకి బంద్ ఉండదా? ఫోన్లు కొడుతున్నారు, బెనర్ కొట్టిన ఫోన్ లేపలే. తర్వాత ఇమ్రాన్ లేపించిండు, ఇమ్రాన్ దగ్గర లేపలే. ఇప్పుడు ఏం లేదు, నేను బెనరాన వాళ్ళ ఇంటికి పోతా, పోయి ఆ బండి తీసుకొని వచ్చేద్దాం. అరే నా బండి అంటే ఇంటాడో అయినాడో ఆయన అస్సలు. అరే ఈనాడు అంటే నేను ఏం చేయాలి? తాళం అంటాడు, తాళం ఇచ్చుడు కాదు, నా తాళం ఈయన ఉంటుంది. అలా బండి ఇచ్చుకొని వెళ్ళిపోతే ఎట్లా చెప్పట్లా? సరేనా ఇప్పుడు ఏంటి బండి పుంజుకొని వద్దామా? బండి తెచ్చుకోవాలా, బండి తెచ్చుకోకపోతే ఎడికెళ్ళైతే చెప్పురా. తెలియకుండా తీసుకురావాలా? చెప్పినా నేను ఫోన్ చేసినా. అరే మళ్ళీ నా బండి అంటే నవ్వుతున్నా. అయ్యా నేను బబ్బుదా అనుకున్నా, తాగిండే రాత్రి. కదా సరే ఇప్పుడైతే నేను బెనరాన వాళ్ళ ఇంటికైతే పోతున్నా. పోయేసారు నీ అమ్మ నా బండి తీసుకుపోయాడు ఆయన, బబ్బు గాని బండి. ఇది మంచిగా చూడు, ఇగో ఇది బబ్బు గాని బండి. ఎందుకు నన్ను ఎందుకు కొడతాడా? నా బండి తీసుకొని నన్నే కొడతాడట మళ్ళా. సో గాయ్స్ ఇప్పుడైతే నేను బెనరాన వాళ్ళ ఇంటికైతే పోతున్నా. ఎందుకంటే నా బండి తీసుకొని నాకు బాధ అనిపిస్తుంది. అమ్మ అట్టి మజా కాదు, నువ్వు నేనెందుకు పోను? నేను చెప్పేసిన ఆల్రెడీ చెప్పేసిన బండి పెట్టుకుని ఆడ కూర్చుండు, పోయి బండి తీసుకొని వచ్చుడే అంతే. ఈ బండికి నా బండికి ఏం ఫరక్ అంతేగానా? మీలో లేదో నాకు తెలియదు. నా బండి తీసుకోతే ఏమొస్తుంది చెప్పు? పొద్దుగాల ఇంటి తోలాడుతుంటే వీడియో పడ్డది పొద్దుగాల 8 గంటలకి. కార్ రాదు. సో మా నరేష్ కి కూడా ఆటో ఎక్స్పోర్ట్ అమ్మంటే కార్ రా అని చెప్పిండ. దానికి ఇట్లా కుప్పం పెట్టుకునేది. అదే కార్ నీ బండి తీసుకోవేయండి. సరే ఇదంతా కాదు, ఇప్పుడు వాళ్ళ కార్ తెచ్చుకోవాలి. ఎందుకంటే బబ్బు గాని బండి ఇచ్చా తెచ్చాం కావాలంటే. అలా నీకు కావాల్సింది బబ్బు గాని బండి తీసుకో, నాకు ఆ బండి ఇచ్చేసి అంట. రైటా నాడు ఇగో చెప్తున్నా. ఈడ వచ్చేసినాం మేము, ఈడ బెనరాన వాళ్ళ దుకాణం కాడికి. ఓ సరేనా ఎందుకు పోతున్నాం? వెళ్ళా చూసి అంజని కొట్టుకుంటా. అవ్వానా బండి తీసుకుపోయినప్పుడు ఎలా మీకు అంటే ఎవరు లేక అనుకుంటున్నా మీరు బండి తీసుకొని వస్తారు. మీరు
బండి తీసుకోవద్దా నా బబ్బు గాని బండి తీసుకోవద్దా మంచిగా ఉంటుంది. నాకు తెలియదు అన్న బండి స్టోరీ ఏమైందో సరే అన్న. స్టోరీ ఏమో నాకు అసలు ఏం తెలియదు. ఏమై స్టోరీ నేను చెప్పాలా? ఈయనకి ఆయనకు అర్థలేదు, మనకు తెలియదు. ఫోన్లు చేస్తే లేపుతున్నాడని ఒక మాట తెలుసు అదే. ఆయన బండి నంబర్ ఫిట్ చేసుకోవాలి నేను. ఆయన నంబర్ ఏదో ఫిట్ చేస్తా సరే అన్న అలా వదిలే. సరే నా మీద ఏం బాగుందా నేను ఎప్పుడైనా మా అన్న? నీ బండి కాదేమో నాది. నా బండి అన్న బబ్బు గాని బండి అనుకో. ఫోన్ చేయను, నన్ను ఫోన్ చేసి మాట్లాడు. అరే చేసినా నా గంట అవుతుంది. అరే ఇప్పుడు మీరు వస్తాడు పోతున్నా కట్టపోరు కోసాడు ఏందన్నా కట్టపది మాకు తెలియదు అన్న, మాకు తెలియదు. ఏడు వస్తులు మీరు కొట్టేసాను పొద్దున ఆటలు మాతో ఓడిన ఒకటి అర్థం కట్టపది అన్న. అయ్యో నువ్వు ఏమైనా చేసుకో, జర్ర హెల్ప్ చేస్తా అంటే మాట్లాడతాం, లేకపోతే వదిలేస్తా. అసలు ఫోన్ చేయను బెన్ని. ఫోన్ చేసి నాకు అవసరం లేదు, నా బండి తీసుకొచ్చినాక నా ఫోన్ చేయటం ఏమన్నా. అరే ఇల్లు ఇవ్వటం అన్ని కాదు, ఇల్లు కాదు. బండి ఇల్లు అన్ని తెలిసి ఆయన ఇల్లు బెన్నర్ ఇల్లు తెలియదు నాకు. నాకెందుకు తెలియదు? ఇలా బండ్లు తీసుకోదాం అన్న, మనం మస్తు ఉంటాయి. ఈ దుకాణం ఉంటుంది, ఈ దుకాణం ఏడా ఏ బండి తీసుకో ఈ బండి తీసుకొని BMW. ఏడికి సరే అన్న వెళ్ళి జర్ర తాళం అడిగి చాలు. ఇవ్వాలి బెన్నినా ఆ. అసలు బండి ఏ. నాకే తెలియదన్నా. ఉద్దుపేరా బెన్ని బెన్ని అది కాదు నా మీద బండి చుట్టుపదూర్లు లేరే ఇట్లాటోళ్ళు వీళ్ళైనా పుట్టాలంటే ఇద్దరు కలిసి ఓని అన్న అన్న ఇగో ఆయన తెలియక వేయకుండా నా బండి తెచ్చించారు అడిగానా. అదేనా మీరు వస్తున్నారు నన్ను అడుగుతారు బండి అసలు బండి ఈయన బండి తీసుకోవాలని ఈయన బండి ఎట్లా తీసుకుంటారా నా లొల్లి నీతో ఒకసారి ఆయన ఫోన్ చేయి. ఫోన్ చేసి హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఈ బండి తీసుకొని వెళ్ళు. దానికి వచ్చినాం ఇప్పుడు మేము. ఇప్పుడు ఏం చేయాలి నేనేం చేయాలి అప్పుడు బండి అడిగానా నువ్వు మధ్యలో కనిపిస్తే తీసుకెళ్ళి ఏడ పెడతారో మీకు మస్తునే సెల్లార్లు మాకు ఇలాంటి. తాళం ఇచ్చినాక మేము బండి తీసుకొని పోతాం. అంతే. అదే నా బండి తాళం లేదు బండి లేదు నీతో తాళం అయితే అది మాకు తెలుసు అరే తాళం నీతో నాదే కాని పని లేదు. అవనా నువ్వు అలుచుకుంటే అవుతుంది. ఆయన నువ్వు అలుచుకుంటే నువ్వు నా అలుచుకుంటే బండి అవుతుంది. తెచ్చింది నాకు తెలియదు. వీళ్ళు నా బండి తెచ్చింది తెలియదు ఏం తెలియదు వచ్చి తాళం అంటే రేడికి వెళ్ళాలా నేను నువ్వు తలుచుకుంటే అవుతుంది అన్న, అంతే. ఇక నువ్వు వేరే వాళ్ళని అడగం, నువ్వు కాబట్టి ఇందాక వచ్చి అడుగుతున్నామన్నా. నువ్వు కాబట్టి అందుకే అన్న నాకు నువ్వు అంటే మాకు మస్తు- తాళం నువ్వు అంటే మాకు మస్తు ఇష్టం కాబట్టి అడుగుతున్నాను నేను. ఇవన్నీ వస్తున్నారా అలా? అరే అన్న మీరేందన్నా ఇక కాలేజీలో బండి తిరుగుకుంటే ఏందన్నా ఇది మీరు మా కార్లు తీసుకురు. నాకు వచ్చిందా ఆ BMW లో నేనే గిఫ్ట్ ఇచ్చిన చెప్తాను. ఏమొచ్చింది నిన్నే మాట్లాడాలి ఫోన్. అయితే మేము రాకపో అందుకే రాలేదు. సారీ సుడు హీరోలు ఒంటి పుట్టారు కాటులు వాల్యూ లేని తెలుసురా అబ్బా బెన్ని బెన్ని అని పెట్టుకున్నా. నిన్నే మాట్లాడాలి నువ్వు కూడా రైడరే అనా? అదే మన సలాలి రైడర్లకి మంచిది. మనంత పెద్ద రైడర్లకు ఇవ్వలేరు కదా భయ్. అది కూడా కరెక్టే. మీరు లేపినట్టు కింద పడితే చెరుపట్లు పడతాయి. రేపు పెట్టుకుందాం మన పోటీ పెట్టుకుందాం రేపు. పెట్టుకున్నాం అన్ని కార్లు తీసుకొచ్చారు మీరు ఆ? మా కారు నా- అవసరం లేదు, ఆటో నా- చాలు. నా కాళ్ళు చాలు ఉరకనికి. నువ్వు అరే అవు మస్తు బక్కగా ఏం చేస్తున్నావు అన్నం తినడియాలా? వద్దు వద్దు బండి వద్దులే, కారు వద్దు ఉంచుకో. చెప్తాడా? సో గైస్ ఈ బెనరాన్ వచ్చాక మనం ఈయనే దీక్ష చేస్తా, పక్కా వచ్చినాక బండి తీసుకొని పోతా. రైట్ 2,000 years later. చూడానా ఓ బండి ఎవరిదానా? అది బబ్బు కాదానా? చూడు ఓన్లీ ఎవరిదానా బండి ఒకటే తిరుగుతున్నావు. ఏందన్నా ఇది? బండి ఎవరిదానా నువ్వు తీసుకొని తిరుగుతున్నావు? బండి నాది ఇదా? అన్న నీ కోపం ఓరి మీద ఒక మాట చెప్పు. నీ కోపం ఓరి మీద దిగడానికి కూడా వచ్చాడు. అగో అలా మనకేమిటో అన్న నువ్వు బబ్బు అని బండి తీసుకొని పోతాను. నా బండి మీద ఏం పని అని ఒక మాట చెప్పు. నేను మనకి ఎక్కిస్తాను అన్న మీ బండి. బబ్బు అని బండి అని తీసుకొచ్చిన నేను అరే బబ్బు అని ఎందుకు అయితే అన్న అన్ని వీడియోలు వస్తాయి. ఆయన బబ్బు అనే చెప్పిండు చెప్పరా అన్న ఏం చెప్పాలి అసలు ఆయన అందరికి తెలియదా? అడుగు అడుగు ఒకసారి ఆయన అడుగు. వదులుగా ఆయన చెప్తున్నాడు. అరే, నువ్వు తీసుకొని వెళ్ళిపోయాడు. వండుకొని ఉంటాడు పడుకొని ఉన్నాడు. తెచ్చుకున్నావు అరే బాధ అనిపిస్తుంది బాయ్. లేరా? రాత్రి 3 గంటలకు ఎన్నిసార్లు చెప్పినా మేము ఉన్నాం. ఎందుకు లేరు మీరు ఉన్నారు కదా పైన నాకే ఉన్నాం కదా. ఎవరు లేరా? ఏంది మన వెనక చూడు ఎట్లున్నాడు. ఎవరు లేరా అంటే ఎవరు లేరా? ఖడ్గమొకడైతే కలహాలు ఒకడివిలే. ఆ బండిని ఇప్పుడు ఏం చెంది చెడ పెడదామా అని చూస్తున్నాయి. చూస్తున్నా. నా ఈ బండి లెక్కలు చెబుతానే చెప్తున్నా. నేను కూడా నేర్చుకున్నా మెకానిక్ అర్థమైందా? ఫోన్ లేపుతలేడు ఎప్పుడు పోయి ఎందుకు లేపుతారు? దొంగ లెక్కలు చేస్తారు మీరు అంతా. దొంగ లెక్కలు ఏం మన బండి ఎట్లా లేపేసానా? దొంగలం కాదు గంగు మేము దొరలం అర్థమైంది అన్ని మన బండి ఎట్లా తీసుకుంటావు బాయ్ నువ్వు దొంగ కాకపోతే? నేను బండి తీసి దాచెట్టినా మంచి ఇద్దరు నేర్చుకొని బండిలో తిరుగుతున్నావు. వచ్చిన వాళ్ళు ఇగో వీళ్ళిద్దరిని ఏడా కనిపిస్తున్నా చూడండి. బండిలో బండి స్టార్ట్ చేయకుండా చూస్తారంటే వీళ్ళిద్దరు. చేయనా బండి స్టార్ట్ చేయకుండా ఏం చూస్తా? చేయనా? అంతా కాదు నీ పర్సన్ ఏంది అరే నా బండి తెచ్చుకొచ్చి మీ బాధ ఏందన్నా? నాకు ఈయన బండి ఎందుకు తెచ్చుకున్నావు? ఆయన లొల్లి ఆయన
తోటి లొల్లేనా కడమైతే కాదు నేను అది చెప్తా కానీ నువ్వు ఇప్పుడు ఈ బండి మీద దేని తిరుగుతావా మళ్ళీ డైలీ తిరుగుతా నేను బాత్రూమ్ చూడే బండి మీద నేను బాత్రూమ్ చూడే బండి మీద మా ఇంటికి కూడా నేను నిన్నే వచ్చిండు టాయిలెట్ పని చేసుకొని నీతో ఏం చేస్తున్నావు అన్న? స్టార్ట్ కావే అన్నా నువ్వు మన టీమా నువ్వు అట్లా ఏదో ఇట్లా ఫీడ్ కాదు ఫిట్ చేయలే అంటుండు స్కూటర్ వెళ్ళను నా బండి ఇచ్చే మనకు ఒక మాట చూడకపోతే ఆకలి కాదు బాత్రూమ్ నాకు చెప్పి తెచ్చుకున్నా బైక్ అంగు బండి బండి ఇమ్రాన్ అన్న కాదు గమ్ముది. అన్నా ఇమ్రాన్ ఎవరు అన్నా ఇమ్రాన్ ఎవరు చెప్పి ఇమ్రాన్ అన్న కాదు ఇప్పుడు ఇమ్రాన్ అన్న కాదు బండి చెప్పి తెచ్చిన నేను రెడ్ కలర్ పప్పు అండి ఇది జిమ్ గంగుది బండి జిమ్గాంగు బండి మళ్ళా నువ్వు బండి ఎట్లా లేపేస్తారా ఈ లొల్లి పంచాయతీ అడిగితే తీసుకోనా పెద్ద పెద్ద బండ్లు ఉంటాయి లెక్కనా మీకు ఎప్పుడు నేను ఏమన్నా అట్లా ఇగో పెద్ద బండికి ఇద్ద బండి అన్ని బండ్లు బండ్లే అమ్మాలా ఇప్పుడు నీ పంచాయతీ ఇప్పుడు నీ లొల్లి అని చెప్పు ఇగో బండి అంతా పంచాయతీలు మన బండి ఇచ్చేయాలి వెళ్ళిపోతా కమ్మున బండి ఇచ్చే వెళ్ళిపోతా అరే అవును మా వాళ్ళు రావు అరే లేమో ఇస్తారా సెల్లర్లే చూడదామంటున్నా మేము ఉన్నాం ఇవ్వండి మళ్ళా పక్కన పెట్టి నాకు బండి వద్దు ఏమో చేస్తారు అవన్నీ పక్కన పెట్టి కానీ మొత్తం పక్క అయితే ఫుల్ ఏం చేస్తున్నావు తీసుకో బండి తీసుకో తీసుకో సరే నీకనే అరే నన్ను లేపుతురు వీళ్ళు చెట్టు ఎక్కిస్తాను తెలుసా అది పుట్టినప్పటి నుంచి ఉండు. ఆగు నేను పుట్టినప్పటి నుంచి ఉన్నానా స్మార్ట్ నువ్వు అప్పటికి ఇప్పటికి గ్లామర్ పెరిగింది అసలు హీరో లెక్క అవుతున్నావు అప్పుడు డిప్రెషన్ లో ఉండే, ఇప్పుడు సెట్ అయిపోయాడు. అసలు ఇమ్రాన్ సినిమాలో నేను పెట్టేది హీరో లెక్క నేను అదే చెప్పినా నా హీరో లెక్క నువ్వు సెట్ కాలే నేను మాట్లాడతా నేను ఇమ్రాన్తో మాట్లాడతా కానీ నేను నీ హీరో చేపించేసాను ఏం టెన్షన్ తీసుకో అరే కారు పడేర్రా కారు అలబెట్టేచ్చారు మనకొద్దు కారు వదిలేసి నువ్వు కారు పక్కన పెట్టు నీకు సినిమాలో హీరో ఛాన్స్ కావాలొద్దా కావాలన్నా మన కారు అవసరం ఇవన్నీ వద్దు మనకి కారు తోటి చిల్లర మనకెందుకు ఏంద్రా ఇడి దగ్గర పిలిచి కాంప్రమైజ్ సారీ అవసరం అయిపోయారు. చెప్పేస్తా మన సమయం చేసి నాకు కారు వద్దా అంట కారు కారు అరే, ఇప్పుడు వద్దా? సెల్లర్లు ఏమో ఉంది నన్ను మైండ్ ఫ్రెష్ చేస్తున్నారు మెల్లగా అవన్నీ కాదు నువ్వు పక్క అయినా అంటే కొంచెం బండి వదిలేసి అంటున్నావు నువ్వు. వద్దే కాలే కానీ నిజంగా ఏ మాటగా మాట ఇవన్నీ వీడియో గీడ అన్ని పక్కన పెట్టి కానీ గంగు మాత్రం హీరో లెక్క తీసుకో బండి అయ్యో భయ కష్టపడి గిఫ్ట్ ఇచ్చిన బండి వీళ్ళు మెల్ల రాత్రి రాత్రి లేపుకొచ్చారు ఎవరిని ఇద్దరు ఇట్లా రా. ఎవరిద్దరు ఇది ఏంది ఎందుకు తీసుకొచ్చావు? అదే అన్న కాంప్రమైజ్ అయిపోతుంది చెట్టు ఎక్కిస్తున్నారు నీకు అర్థమైతలేదు నేను అర్థమైతలేదు నన్ను లేవాడుతురు కట్టికొండు అక్కడ దుష్టశక్తులు అంటే దుష్టశక్తులు ఉన్నాయి భయ్. ఇటు మన శక్తులు అరే అందరికి గంగు నేను కుళ్ళ చెప్పేసిన అందరి ముందు వీళ్ళందరికీ కుళ్ళు నువ్వు స్మార్ట్ అవుతున్నావు అని చెప్పి లేక నీకు అట్లా పుల్ల పెడుతున్నాను అనమాట అర్థమైందా నువ్వు మళ్ళీ ఇప్పుడు ఏం తెలుసా ఇప్పుడు ఏం తెలుసా నీకు ఆ కార్ ఇచ్చినా అనుకో డైలీ కార్ వేసుకొని తిరుగుతావు జింబో మళ్ళీ జిమ్ స్కిప్ అవుతుంది వాళ్ళకి అదే కావాలా వాళ్ళు నువ్వు వాళ్ళకంటే స్మార్ట్ కావాలని చూస్తున్నారు వాళ్ళు వద్దు ఇక మనకు వద్దు ఇవన్నీ నేను చెప్తున్నా నీకు. దేనికి వచ్చినావు రా నేను బండి కోసం వచ్చిన నేను బండి కోసం వచ్చిన నాకు హీరో అవుతున్నా భయ్ నేను బ్రహ్మానందం అవుతా నాకు హీరో నేను చెప్తున్నా నేను తీసుకుంటా కార్ ఎట్లా చేశారా నీ బండి కాకుండా రేపు పక్క అయితే బండి పోతే బండి రాదు 5 లక్షలు బండి ఇది కాకపోతే నాకంటే ఒకటే నెలలో వస్తాయి 5 లక్షలు మనకు రావు ఈ బండి కాకపోతే నువ్వు హీరోయిన్ గా రోల్స్ రైస్ కొనుక్కొని తిరుగుతావు కనుకో నీకు ఈ బండి కావాలా రోల్స్ రైస్ కావాలా నాకు ఇదే కావాలి అమ్మో నా మైండ్ ఫ్రెష్ చేస్తున్నాడు అది బండి దానా బండి సన్న తాళం లేదా అనకురే నాకు బాగా అనిపిస్తుంది అరే ఇగో ఉండనిగా ఎందుకలా గుంజుకోనా నువ్వు పెట్టుకుంటా అంటే అడిగి తీసుకో అడిగి తీసుకుంటే ఎట్లుంటది అదే నా దగ్గర ఉంటే నీ దగ్గర ఉన్నట్టు కాదా అదే అవన్నీ తాళాలు నా దగ్గర ఉంటే నీ దగ్గర ఉన్నట్టు కాదా ఉంటుందన్నా కానీ ఒక మాట చెప్పాలన్నా ఎంత బాధపడ్డానా రాత్రి నేను చెప్పు దానికి జీపీఎస్ ఉందా అందుకే వచ్చినా నేను నీటి దాకా అప్పుడు మళ్ళా ఎందుకు నడుది ఏడ తిరుగుతున్నావు నువ్వు ఏడ తాళం నన్ను ఎందుకు అడుగుతున్నావు మళ్ళీ జీపీఎస్ పెట్టుకుని అవునా తాళం తాళం తీసుకోవాలా తాళం అనుకుంటుందా మళ్ళీ దగ్గరికి రావాల్సింది మళ్ళీ వీడికి వచ్చినా కానీ నువ్వు ఎందుకున్నావు ఈడ మళ్ళా దుకాణంలో ఈయన చూడాడు ఎప్పుడు 24 గంటలు ఇంట్లో ఉంటాడు ఇక్కడికి వచ్చినా
ఏం చేయాలి అన్నాడు మళ్ళీ తింటున్నావు అన్నాను ఏమో చెప్పేసి ఏం చెప్పాలి ఏం అంటాడు మా బండి ఏమంటావు అరే ఆగరాబాయి బండి మంచిగా ఉంది అంటే నాకు ఇయ్య ఒక 2 రోజులు వాడుకోనికి తీసుకోనా ఒక మాట అడుగు అరే BMW మేము కూడా వాడుకుంటాం 2 రోజులు వాడుకుంటా. ఏం కాదు. 2 రోజులు వాడుకుంటా. అరే ఇస్తా ఎందుకు ఇస్తా బరాబర్ ఇస్తా ఇచ్చేస్తాను ఇగో బండి పెట్టు. నరేష్ ని ఇంట్లో ఇన్వాల్వ్ అయ్యారు నరేష్ తో మనకు వేరే సరే అన్న ఇగో బండి అయిపోయింది కదా మన లొల్లి బండి ఇది నరేష్ ఏముందో మాట్లాడుకోరా మనకి తెలియదు. మాట్లాడుకొని కారు తీసుకొస్తే నేను మాట్లాడుతున్నా మనం కారు ఎందుకన్నా ఆయన కారు ఎందుకు కారు ఎక్స్ట్రా అయిందంట కారు రేపు జెట్కో పంపిద్దాం నీ కారు తీసుకురా చెడువాది ఎక్స్పో ఇది ఏమో రైడర్లతో నాకు ఏం ఎక్స్పో అర్థమైంది. అంటే వీళ్ళు ఎక్స్ ఉంది కదా అప్పుడు పోతున్నాయి అనమాట ఎక్స్పో అని పాపం పెట్టుకున్నా. మానేసిన మళ్ళీ. మళ్ళీ అరే మళ్ళా ఈ- So guys, ఇగో నా బండి. మాటగా మాట గంగైతే హీరోలకి అయితే అరే వద్దులే అన్న నేను ఓడి బండి తీసేసుకోవాలి బండి వద్దు ఇది బండి ఈ మాట అన్నాడు. ఇచ్చేస్తున్నా అన్న 2 రోజులు పెట్టుకొని ఇయ్యనా? కాదు నీకు ఇచ్చేసాను తాళం కావాలంటే అట్లా ఏం ప్రాబ్లం ఏ వద్దు అన్న, పెట్టుకో. నువ్వు నిజంగా హీరో అదే నువ్వు పెట్టుకో తాళం పెట్టుకో ఏ, సరే బై. బెన్నర్ మన లెక్క చూసుకోవాలా బండి పోయిందన్న బ్రాండ్ అది మనది ఏ అంటే ఏదో కొత్తగా మళ్ళీ ఏదో ఏంది ఇది ఏ అంటే ఏంది? ఏంది ఏంది కంగు ఏ అంటేనా కొత్తగా ఏదో అనిపిస్తుంది. అరే నాకేట కొడుతుంది. ఏంది ఏంది సరే వదిలేదు ఇది వదిలేదు తుడపకిలే చిన్నగా రాసుకో. కాదన్న ఇప్పుడు 3 రోజులు ఏం చేస్తావు నువ్వు బండి పెట్టుకొని చెప్పు నాకు. నాకు ఇగో రేపు నేను తిరుగుతా పండి మీద నాకు తిరగాలని ఉంది తిరుగుతా రేపు ఒక్క అది రోజు. తిరుగుతే తిరుగు కానీ ఇది అంట జర చూసుకోరా అదే జర మన బండి కదా. నేను పంపిస్తాను దుడవరికి తీసుకోకు. నీ బండి అంటే నా బండి మొత్తం రూప్ రేఖలు మార్చేస్తా బండి. మన బండి కాదు, పోరిని చూసుకున్నాడు నేను నా పోరితో నువ్వు తిరుగుతుంటే బాధ అనిపిస్తుందా అరే బాధ అనిపిస్తుందా నా ఇట్లా చూసుకున్నాను అది ఉంటాయి కదా, ఓడి కూడా ఎడవక, ఎడవక. ఏడుపు వస్తున్నాడా? ఎడవక, ఎడవక. అందుకే 3 రోజులు ఇచ్చిపోతున్నా వాళ్ళు రక్తం తాగినా అవుతుందా పైసలన్నీ పెట్రోల్ కి అందుకే వదిలేస్తున్నా బిల్లని ఇక మీరు పట్టుకుంటే మీ ఇష్టం నేను ఏం చేయాలి కాదు మళ్ళీ ఎడిట్ చేస్తా బండి కానీ కొన్ని చిన్న పనులు ఉన్నాయి అవన్నీ పనులు చేయాలంటే బండి చేతుంటేనే ఏదే మన ఇంజన్ గింజలు లేపేసాడు స్టార్ట్ కలర్ చేంజ్ చేస్తున్నట్టు కలర్ చేంజ్ కలర్ చేంజ్ చేసి అన్న మంచిగా గిఫ్ట్ లెక్క right మంచిగా done. ఏ కలర్ చేస్తే ఏ కలర్ కర్ర నాలేక ఏ కర్ర కూడా నాలే నువ్వు తెల్లగా ఉన్నావు ఇదే వైట్ కలర్ వేసేది రైటా వైట్ వేసేది నా ఫోటోలు గీటోలు ఆడినా మంచిగా అది అన్న నువ్వు అది కొడతావుగా కట్టపక్కారు కొట్టించినవాడు క్యాప్ గీప్ కొట్టించినవాడు అది ఒక ఓ ఇంట్లో చేస్తారు అన్న బండి జాగ్రత్త తక్కువ మాట్లాడరా భయ్ ఎందుకు మాట్లాడు పైసలు ఉన్నాయి పైసలు ఎందుకు ఇస్తావు భయ్? Thank you, షార్ట్. మెటీరియల్ అది బయటికి వెళ్ళి మన కట్టపక్కారికి మిగిలింది వచ్చేస్తే వేసేరి బండికి వేసింది అనుకోండి బండి కారు అదే అమ్మో గుర్తుపట్టేస్తాం మనం. మిగిలిన ఉంటే వేసేసారా సరే. బండిని జర జాగ్రత్త చూసుకోరా పోతున్నా అయ్యో. భరోసాతో పోతున్నా నీ బండి అంటే నా బండి నీ బోర్ అంటే నా సొంతం. కానీ నా బండి- ఎంత పెద్ద మాట అన్నాడు ఏ కాదు అంటే అట్లా ఫీల్ అయితే నీ బండి నా బండి లెక్క అంటున్నా ఒకసారి రాకపోయినా వెండుతుండే ఏం చేయాలా మరి? ఏడ్చి అయిపోయినా నా బండి జాగ్రత్త చూసుకొని ఆయన బండి ఇచ్చిన మనకి ఆయన బండి ఇయ్యడా? ఆయన బండి 2 రోజులు ఇచ్చాడు మనకు కూడా 2 రోజుల తర్వాత లేకపోతే ఇలా దాంట్లో కూడా లేపుకోతాం మనం కూడా ఆ? నరేష్ బండి ఇచ్చేసేయి నరేష్ ఎప్పటికే అమ్మాయి ఎక్స్పో ఎక్స్పో ఏ అన్న, మా బండ్లు పిలుస్తారు ఎక్స్పోకి? ఎన్నిసార్లు ఎక్స్పో ఒకసారి మొత్తం ఏదో ఒకసారి ఏంది ఎన్నిసార్లు అన్నా వేస్తాడు ఇది. 4-5 సార్లు అన్న మన 4 ఈవెంట్ పోయింది అది అయిపోయింది అది పోతుంది కదా, నువ్వు పోతున్నావు దాని బడి ఈయనకు వస్తలేదు డ్రైవింగ్ కాదు ఆన్ చేసి ఎక్సిలేటర్ ఇచ్చి డ్రైవింగ్ చేపిస్తాడంట కార్ ఏం కొట్టావు నాకు కూడా నేర్పిరా నా బండి కారు. నాకు రాదు నా మీద ఎందుకు ఒకటి చెప్పాలా ఆయన చేతిలో మిషన్ ఇచ్చినామో ఎవరి మీద కొట్టేసినా నమ్మడాడు అలా అయ్యేకేం లేడు మెల్లగా నాకు మిషన్ వద్దు అందుకే స్టీరింగ్ స్టీరింగ్ తెచ్చిస్తాడు అంటారు ఇంకోటి ఆడుకోవాలి ఉంది కదా దాంతో ఆడుకో స్టూడియోలో కలుద్దాం రైట్ రైట్